గవర్నమెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు ప్రకారం మేమంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. ఒక 20 days రిపోర్ట్ వస్తుంది. ఆ బేసిస్ ఆఫ్ దట్ వచ్చేసి మేము వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు ఎక్కడెక్కడ దాడులు నిర్వహించారు? సో ఈరోజు బేకరీ అండ్ స్వీట్స్ చేసాము. బేకరీ అండ్ స్వీట్స్ స్టాల్స్, తర్వాత హోటల్స్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కిరాణా షాప్స్కి వెళ్ళాము. సో కిరాణా షాప్స్లో ఉన్నటువంటి కొన్ని లొసుకులను వాటిని చెప్పాము. సో వాటిని సరి చేసుకుంటామన్నారు. లైసెన్స్ లేని వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. సో లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక 10 days టైం ఇచ్చామండి. సో వాళ్ళందరూ కూడా వచ్చేసి లైసెన్స్ తీసుకొని రకమైన పద్ధతిలో పంపిస్తున్నాము. ఆల్రెడీ శాంపిల్స్ కలెక్ట్ చేశాము. సో ఆ రిపోర్ట్ ఆధారంగా మేము వచ్చేసి కేసులు వచ్చేసి ఫైల్ చేస్తాం. కంప్లైంట్ అంటే ఎలాంటి కంప్లైంట్ వస్తుంది సార్ గవర్నమెంట్? సార్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేసి ఏమైందంటే బేకరీల్లో సరైనటువంటిది లేదు, అంటే ప్రాపర్గా ఎక్స్పైర్డ్ అయినటువంటి వాడుతున్నారనేటువంటిది స్మెల్ వస్తుంది అన్నారు, అంటే ఫాల్స్ స్మెల్ వస్తుంది అని అన్నారు. సో ఏవైతే మా కంప్లైంట్ వచ్చాయో వాటిని వచ్చేసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ శాంపిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైసెన్స్ లేకపోతే లైసెన్స్ కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. సో దానికి కొంతవరకు మాకు టైం ఉంటే మేము వచ్చేసి ఇంకా చేస్తామని మీడియా మిత్రుల సమక్షంలో నేను వచ్చేసి చేస్తాను. జిఎస్టీ ధరలు తగ్గించారు అని చెప్పారు కదా సార్, జిఎస్టీ ధరలు తగ్గించారని చెప్పారు కదా, డిస్ప్లే బోర్డులు పెడతామని కేంద్ర ప్రభుత్వం. అవును సార్, 1 month ఎక్కడ కూడా చేయలే కదా సార్. అది యాక్చువల్గా ఏమంటే ఇప్పుడు రేట్స్ విషయం కానీ క్వాంటిటీ విషయం కానీ ఏమవుతుంది, తూనికల కొలతల వాళ్ళు చూస్తారు సార్. అది మాకు ఫుడ్కి సంబంధించింది కాదు, మేము ఫుడ్ అడల్టరేషన్కి సంబంధించింది మాత్రమే మేము అది ఏదైనా ఉంటే మేము వచ్చేసి వాళ్ళ నోటీస్ కూడా తీసుకెళ్తాము. అంటే ఇంతకు మీకు స్పెసిఫిక్గా పలానా బేకరీ మీద కంప్లైంట్ వచ్చిందా? వచ్చాయి సార్. ఏది? మయూరా బేకరీ. మయూరా బేకరీ మీద కంప్లైంట్ వచ్చింది. సో పొద్దు నుంచి అక్కడే చెక్ చేస్తే ఏమన్నా మీకు అనుమానించే తగ్గట్టుగా ఏదైనా ఫుడ్లో ఏమైనా సార్? అది మాకు చేసినటువంటి కంప్లైంట్ ప్రకారం అయితే అది కనిపించలేదు కదా. సో వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద కొంత శత్రువులు ఉన్నారండి, మాకు అలా చేసి ఉండొచ్చేమో, బట్ మేమైతే వీఆర్ మెయింటైనింగ్ క్వాలిటీ వచ్చేసి మేము కొత్తగా పెట్టుకున్నాము అని అన్నారు. అయినా మాకు కొంచెం సస్పెక్టింగ్గా ఉన్నటువంటి దాన్ని మేము వచ్చేసి శాంపిల్స్గా తీయడం జరిగిందండి. సో వాళ్ళు చెప్పిన దానికి మేమైతే వినము, మాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మా చేస్తాము. మీరు తరచూ దాడులు చేస్తే ఇలాంటివి జరుపుకుని ఉంటాయేమో సార్? తప్పక చేస్తాము. ఫిర్యాదు వచ్చేంత వరకు మీరు స్పందించట్లేదు అనేది ఉంది. మీరు తరచూ ఏదైనా ఉన్నప్పుడు విజిట్ చేస్తుంటే బాగుంటుంది. మేము తరచుగానే వస్తాము, మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తాము. మీ ప్రెజెన్సీలోనే మేము వచ్చేసి ఇన్స్పెక్ట్ చేస్తాము. మీరు ఏదైనా ఉంటే మా నోటీస్కి తీసుకోరండి, మేము ఇమీడియట్గా వాళ్తాము. ఓకేనా?